తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో అపశృతి చోటు చేసుకుంది. విష్ణు నివాసం వద్ద క్యూ లైన్లలో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో భక్తురాలు మృతి చెందింది. మృతురాలు సేలంకు చెందిన మహిళగా గుర్తించారు. టోకెన్ల జారీ సందర్భంగా 3 చోట్ల తోపులాట చోటు చేసుకుంది. పలువురు భక్తులకు గాయాలయ్యాయి. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో అపశృతి జరిగింది. విష్ణు నివాసం వద్ద తోపులాట జరిగింది. సేలంకు చెందిన భక్తురాలు ఈ తోపులాటలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ మూర్తి ఉన్నారు. మూర్తి చెప్పండి, చూస్తున్నాం భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్లే ఇలాంటి ఒక ఘటన జరిగిందా? ప్రస్తుతం ఎట్లా ఉంది పరిస్థితి తిరుపతిలో? వైకుంఠ ఏకాదశి సంబంధించి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో భక్తులంతా కూడా పెద్ద ఎత్తున తిరుపతికి చేరుకోవడం జరిగింది. 3 రోజులకు సంబంధించి 10, 11, 12 తారీఖు సంబంధించి 1,50,000 టికెట్లను జారీ చేసేందుకు తిరుపతిలో 8 చోట్ల టికెట్ల జారీకి సంబంధించి టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా దర్శన టికెట్లు తీసుకునేందుకు వీరంతా కూడా క్యూ లైన్లోకి రావడం జరిగింది. 9వ తారీఖు రేపు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు టికెట్ల జారీ ప్రక్రియ చేస్తామంటూ టీటీడీ ప్రకటన చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు భక్తులకు రద్దీకి అనుగుణంగా చేయకపోవడం వల్ల ఈ యొక్క ఘటన చోటు చేసుకోవాలని చెప్తున్నారు. ప్రధానంగా శ్రీనివాసంలో టికెట్లను జరగడంతో తమిళనాడుకు చెందినటువంటి ఒక భక్తురాలు చనిపోయినట్లుగా ఇప్పుడు మనకు సమాచారం ఉంది. మరో 4 భక్తులు తీవ్ర గాయాలయ్యాయి. రామచంద్ర పుష్కర్ వద్ద ఏదైతే తమిళనాడు చెందినటువంటి భక్తులంతా కూడా లాఠీ చార్జీ కూడా చేయడం జరిగింది. దానివల్ల పలువురికి గాయాలయ్యాయి. ప్రధానంగా తిరుపతిలో ఉన్నటువంటి 8 కేంద్రాలు, తిరుమలలో ఉన్నటువంటి 1 కేంద్రంలో టికెట్ల జారీ ప్రక్రియ చేస్తున్నారు. మొత్తం 1,20,000 టికెట్లను 3 రోజులకు సంబంధించి ముందస్తుగా విడుదల చేస్తామంటూ టీటీడీ ప్రకటన చేయడంతో పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. దీనిలో భాగంగా తిరుపతిలో ఉన్నటువంటి విష్ణు నివాసం, శ్రీనివాసం గెస్ట్ హౌస్, ఇటు యోగరాజు పత్రాలు, రామచంద్ర పుష్కర్ని, బైరాగిపేటలో ఉన్నటువంటి ఎంజిఎం హై స్కూల్, ఎంఆర్పల్లిలో ఉన్నటువంటి హై స్కూల్, జీవపల్లిలో ఉన్నటువంటి హై స్కూల్ తో పాటు రామచంద్ర పుష్కర్ని, తిరుమలలో ఒక చోట మొత్తం 9 చోట్ల యొక్క టికెట్ల జారీ ప్రక్రియకు సంబంధించి 94 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. 3 చోట్ల తొక్కులాట జరిగాయి. ఈ క్రమంలోనే సేలం, తమిళనాడు రాష్ట్రం సేలం చెందినటువంటి ఒక భక్తులు చనిపోయినట్లుగా సమాచారం ఉంది. వారిలో మొత్తం 4 చోట్ల ఈ యొక్క ఘటనకు సంబంధించి లాఠీ చార్జీ చేయడం జరిగింది. రామచంద్ర పుష్కర్ వద్ద భక్తులను కట్టడి చేయడం ఒకంత ఇబ్బందికరంగా మారడంతో లాఠీ చార్జీ కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఒక భక్తులు చనిపోయిన మరో 4 భక్తులకు గాయాలయ్యాయి. తిరుపతిలో ఆసుపత్రికి అయితే తరలించారు. విజయమూర్తి, వైకుంఠ ద్వార దర్శనం కోసం భారీగా భక్తులు తరలి వస్తారు. టోకెన్లు జారీలో కూడా ప్రతిసారి క్యూ లైన్లు కనిపిస్తాయి. కాస్త అంచనా ముందుగా వేసుకుని దానికి తగిన ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి. ఎక్కడ ఫెయిల్యూర్ కనిపిస్తోంది మూర్తి? ఖచ్చితంగా ఈ యొక్క టీటీడీ ఫెయిల్యూర్ గానే చెప్పుకోవాలి. ముందస్తుగా భక్తులు ఇంత పెద్ద మొత్తంలో వస్తారని తెలిసినప్పటికీ కూడా ఏర్పాట్ల విషయంలో భారీగా చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో వచ్చినటువంటి భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో టీటీడీ ఫెయిల్యూర్ అయింది. ప్రధానంగా రేపు తెల్లవారుజామున 5 గంటలకు టికెట్ల జారీ ప్రక్రియ చేస్తామని చెప్పినప్పటికీ మధ్యాహ్నం 3 గంటలకి పెద్ద ఎత్తున భక్తులు చేరుకోవడంతో ముందస్తుగా చాలా చోట్ల వారికి అన్నపానీయాలు కూడా లేకుండా, అన్నప్రసాదాలు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడంతో ఒక క్యూ లైన్లకు వెళ్లేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఈ క్రమంలోనే పిల్లలతో వచ్చినటువంటి వాళ్ళు, వృద్ధులు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కొంత తొక్కిసలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా తిరుపతిలో ఉన్నటువంటి 8 కేంద్రాల్లో కూడా
సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. మొత్తం రామచంద్ర పుష్కరిణి వద్ద పోలీసులు సహనం కోల్పోయి లాఠీ చార్జీ కూడా చేశారు. ఆ తర్వాత బైరాగి పట్టణ వద్ద ఉన్నటువంటి ఎంజిఎం హై స్కూల్ వద్ద పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. అక్కడ కూడా పలువురికి గాయాలయ్యాయి. కొంతమంది వృద్ధులు కూడా స్పృహ కోల్పోయారు. వారిలో కొంతమందిని తిరుపతిలో ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లి వారికి మెరుగైనటువంటి వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చనిపోయినటువంటి మహిళ అయితే ఈ యొక్క తిరుపతిలో ఏదైతే తమిళనాడు రాష్ట్రం చాలా చెందినటువంటి వృద్ధురాలుగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి 10 రోజుల పాటు భక్తులకు ఈ యొక్క దర్శనం చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున భక్తులు చేరుకోవడం 3 రోజులకు సంబంధించి రోజుకి 40,000 టికెట్ల చొప్పున 1,20,000 టికెట్లు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతిలో ఉన్నటువంటి శ్రీనివాసం ఈ యొక్క గెస్ట్ హౌస్ వద్ద పెద్ద ఎత్తున భక్తులు చేరుకోవడంతో ఉదయం 5 గంటలకు ఇస్తామన్నటువంటి టికెట్లకు సంబంధించి ముందస్తుగానే వీరంతా కూడా భక్తులు వచ్చారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం శ్రీనివాసం గెస్ట్ హౌస్ వద్ద ఏదైతే తెల్లవారుజామున 5 గంటలకు భక్తులకు దర్శనమిస్తారని టికెట్లు జారీ చేస్తారని తెలిసినప్పటికీ వీరంతా కూడా ముందస్తుగా చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఓవైపు చలికి వణుకుతూనే వృద్ధుల పిల్లలతో కూడినటువంటి వీరంతా కూడా ముందస్తుగా క్యూ లైన్లో చేరుకున్నారు. ప్రధానంగా భక్తులంతా కూడా పెద్ద ఎత్తున వీరంతా కూడా క్యూ లైన్లో టికెట్ల జారీ కోసం వారంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా మనం 1,20,000 టికెట్లు 10, 11, 12కి సంబంధించినటువంటి టికెట్లన్నీ కూడా జారీ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ముందస్తుగా చేరుకున్నటువంటి భక్తులంతా ఇక్కడ ఉన్నారు. ప్రధానంగా ఎక్కడి నుంచి వచ్చున్నారమ్మా? మీరు ఎన్ని గంటలకు వచ్చున్నారు? బెంగళూరు. ఎన్ని గంటలకు వచ్చినారమ్మా? మేము 4 గంటలకు వస్తుంది. 4 గంటలకి వచ్చారు. ఏమన్నా అన్నప్రసాదాలు ఏమైనా ఏర్పాటు చేశారా? తింటుమే. మీరు ఎన్ని గంటలకు వచ్చినారమ్మా? మేము 4 గంటలకి బెంగళూరు ఇంకా వస్తుంది. బెంగళూరు నుంచి భోజ్ మత చేస్తే ఇక్కడ వచ్చుకో. అమ్మ చెప్పండి, మీరు ఎన్ని గంటలకు వచ్చినారు? మేము 7 గంటలకు వచ్చినాం. ధర్మవరం నుంచి 7 గంటలకు వచ్చినాం. 5 గంటలకనే అరేంజ్ చేశారు టికెట్లు ఇస్తామని. అవును, అందుకే క్యూ లైన్లో కూర్చున్నాం. వీరంతా కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి బెంగళూరు నుంచి వచ్చినటువంటి భక్తులు వీరంతా ముందస్తుగా ఈ యొక్క ప్రాంతాలకు చేరుకోవడంతో భక్తులు ఏదైతే 5 గంటలకు తెల్లవారుజామున 5 గంటలకు టికెట్లు జారీ చేస్తారని ముందస్తు ప్రకటన చేయడం ద్వారా 3 రోజులకు సంబంధించినటువంటి టికెట్ల జారీకి సంబంధించి ముందస్తుగా వీరంతా కూడా వచ్చున్నారు. ఎక్కడి నుంచి వచ్చినారు స్వామి? బెంగళూరు నుంచి వచ్చినాం సార్. మేము బెంగళూరు నుంచి వచ్చినాము. ఈరోజు 3 రోజులకి టికెట్ ఇస్తారని చెప్పినారు. అందుకోసం క్యూలో కూర్చొని ఉన్నాము. ఏ రోజుకి సిక్తుందో ఆ రోజుకి మేము దర్శనం చేసేదానికి రెడీగా ఉన్నాము. 10, 11, 12 3 రోజుల్లో ఏ రోజు దర్శనం దొరికితే కూడా మేము రెడీ ఉన్నాం దర్శనం చేసేదానికి. అవును. महाराष्ट्र तो हिंदी में हिंदी महाराष्ट्र से तो हाँ दर्शन के लिए 10 तारीख को दर्शन चाहिए. तो अभी कितने तारीख को मिलेगा? 3 दिन के बाद मिलेगा. 3 दिन का मिलेगा तो 1 दिन बैठो ना. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం 3 రోజులకు సంబంధించినటువంటి టికెట్ల జారీ ప్రక్రియ చేస్తారంటూ ముందస్తుగా ప్రకటన చేయడంతో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి భక్తులు చెప్పొచ్చు, ఇటు మహారాష్ట్రకు సంబంధించినటువంటి భక్తులు కూడా ముందస్తుగా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. మీరంతా కూడా ఎక్కడి నుంచి వచ్చున్నారు స్వామి? ఎలా అనిపిస్తోంది? ओम नमो वेंकटेशाय. हम महाराष्ट्र नांदेड़ से हम बहुत हर साल वैकुंठ दर्शन के लिए आते हैं. यहाँ व्यवस्था होती है, लेकिन आज बहुत भारी भीड़ दिख रही है. हमारा एक ही कहना है कि यहाँ से जल्द हमारे को टोकन मिल जाए. और टोकन मिले तो हम रूम में रह के जो जिस दिन डेट दी जाएगा हमारे को दर्शन का, वो दर्शन को हम करेंगे. ओम नमो वेंकटेशाय. बहुत अच्छी सेवाएं है. किधर से आए भाई? महाराष्ट्र नांदेड़ जिले से आए वाले हैं हम हमारा 6ठा साल है समझो वैकुंठ के साथ బాలా దర్శన్ కి వీరంతా కూడా వెంకటేశ్వర స్వామి బాలాజీ దర్శనం కోసం వీరంతా కూడా మహారాష్ట్ర ప్రాంతం నుంచి వీరంతా వచ్చి ఉన్నారు. ప్రస్తుతం వీరంతా కూడా ముందస్తుగా రావడంతో ముందస్తు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వీరంతా కూడా ఏదైతే ఏర్పాట్ల విషయంలో టీటీడీ ఫెయిల్యూర్ అయిందని చెప్పాలి. ముందస్తుగా ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తారని తెలిసినప్పటికీ కూడా ఏర్పాట్ల విషయంలో ఫెయిల్యూర్ కావడంతో కొంత తొక్కిసలాట జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే భక్తులంతా కూడా 5 గంటలకు రేపు ఉదయం 5 గంటలకు ఇచ్చేటువంటి టికెట్లకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇక్కడ చేరుకున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చున్నారు? మేము కర్నూలు నుంచి వచ్చినాం సార్. ఇక్కడ చూస్తే రద్దీ ఎక్కువ ఉంది. ఏర్పాట్లు అంతంత మాత్రమే ఉన్నాయి. మాకు ఫుడ్ టాయిలెట్స్ అవి సరిగ్గా లేవు. ఆకలి అవుతుంది, ఏం లేదు. ఇక్కడైతే ఏం లేవు టోకన్స్లో. ఇక్కడ నిలబడిన దగ్గర
చూడండి మరి ఇక్కడికి వచ్చి 2 గంటలు అవుతుంది. రేపే ఇస్తారని తెలుసు కానీ ఇంకా దొరకవు కానీ ముందే కూర్చున్నాం, వెయిట్ చేస్తున్నాం అంతే. కొంచెం ఫాస్ట్గా చేస్తే బాగుంటుంది సార్ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్. మేము కర్నూలు నుంచి వచ్చామండి. మాకు టైం పడుతుంది, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు దర్శనం దొరుకుతాం వెయిట్ చేస్తున్నాము. 5 o'clock అన్నారు, మరి లైన్లో ఉన్నాం అప్పటి నుంచి. ఇక్కడే కొంచెం తక్కువనే రష్ ఉంది, ఇంకా అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర వచ్చేసి చాలా రష్ ఉంది. అదే వెయిట్ చేస్తున్నామండి పొద్దున్న దాకా. అదే వెయిట్. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క దర్శన టికెట్ల కోసం సంబంధించి టీటీడీ ముందస్తుగానే 9వ తారీఖు నాడు 5 గంటలకు టికెట్ల జారీ ప్రక్రియ చేస్తామంటూ ప్రకటన చేసినప్పటికీ ముందస్తుగా వీరంతా కూడా చేరుకోవడంతో ఒకంత టీటీడీ అంచనాలకు మించి పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఈ యొక్క ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఓవరాల్గా చూస్తూ ఉంటే 1,20,000 టికెట్లకు సంబంధించి రావడం జరిగింది చెప్పచ్చు. ఓకే విజయమూర్తి, థ్యాంక్ యూ.